మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. మరియ బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరకు యూదయ దేశంలోని గ్రామానికి వెళ్ళింది. ఆమె కూడా దైవకృప వలన గర్భం ధరించి ఉన్నది. ఎలిజబెత్, మరియా, మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భములోని శిశువు ఆశీర్వదింపబడను. నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది. నా ఆత్మ నా దేవుని యందు ఎంతో ఆనందించుచున్నది. ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలినంట. నజరేతు పుర నివాసులారా, అందరూ అత్యంత శ్రద్ధగా వినండి. కైసర్ ఔగుస్తు ఆజ్ఞ మీరు ఆలకించండి. ప్రజా సంఖ్య వ్రాయటం మొదలైంది. కావున గలిలియా, యూదా పట్టణాల్లోని వారంతా ఆ సంఖ్యలో తమ పేర్లు వ్రాయబడుటకై వారి వారి జన్మస్థలములకు వెళ్ళాలి. దయచేసి మీ సత్రంలో కాస్త. అప్పటికే మరియకు యోసేపుతో ప్రధానం అయినందున మరియ యోసేపులు వారి పేర్లు జనాభా లెక్కల్లో రాయించుకొనుటకు బెత్లెహేమునకు వెళ్ళిరి. అయితే అక్కడ వారికి స్థలం దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు. ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురలు రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకొచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. గొర్రె కాపరులు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. రక్షకుడైన యేసు జననము గూర్చి కన్య మరియను గూర్చి వారే మొట్టమొదటిసారిగా లోకాన్ని. యోసేపు మరియా ఒక వారం అయిన తర్వాత సున్నతి చేయి దినములు ప్రారంభమైనప్పుడు బాలుని యెరూషలేమునకు తీసుకువెళ్లి అతనికి యేసు అని పేరు పెట్టి ప్రతిష్ఠించిరి. నీతిమంతుడు భక్తిపరుడై క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ ద్వారా తెలుపబడిన సీమోను కనిపెట్టియుండెను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనెత్తుతున్నావు. నీ రక్షణను నా కన్నులారా కాంచితిని. ఈ బిడ్డ దేవుని చేత దీవించబడినది. మీరిరువులను దీవించబడుదురు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు సమస్తాన్ని ముగించి యెరూషలేము నుండి నజరేతుకొచ్చారు. యేసుకు 12 ఏండ్ల వయసు వచ్చినప్పుడు యోసేపు మరియమ్మలు యేసును యెరూషలేముకు పస్కా పండగకు తీసుకుని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యేసు తమతోనే ఉన్నాడనుకుని ప్రయాణం సాగించారు. ఒక దిన ప్రయాణం సాగిన తర్వాత యేసు తమతో లేడని గుర్తించి తిరిగి యెరూషలేముకొచ్చిరి. 3వ దినం వారాయనను యెరూషలేము దేవాలయంలో బోధకులు పెద్దల మధ్యలో కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచూ తర్కించుట చూచారు. ఇతని ఎవరి బిడ్డ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు? ఆయన నజరేతువాడు. మాతో వచ్చాడనుకున్నాం. అలా సాహసించి రానందుకు అతని మన్నించండి. ఆయన జ్ఞానానికి వారు ఆశ్చర్యపోయారు. కుమారా, మాకెందుకు నీవిలా చేశావు? మీ తండ్రి నేను నీవు కనిపించనందున ఎంత బాధతో వెతికామో. మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా? తిబెరియా చక్రవర్తి పరిపాలనలో 15వ సంవత్సరములో పొంతి పిలాతు యూదయ అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, అన్నా కైపుల ప్రధాన యాజకులుగాను ఉన్నప్పుడు అరణ్యంలో యోహానుకు దేవుని వాక్యం రాగా యోర్ధాను పరిసరాల్లో తాను ప్రబోధాలు చేస్తూ పశ్చాత్తాపార్థమైన బాప్తిస్మము, పాప క్షమాపణ ప్రకటించాడు. మీ పాపాల నుండి తిరగండి, బాప్తిస్మం పొందండి,
దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. ప్రవక్త యేషయా గ్రంథంలో ప్రవచించిన విధంగానే అరణ్యంలో ఎవరో కేకలు వేస్తున్నారు, ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధం చేయండి, ఆయన ప్రయాణానికి త్రోవను సరళం చేయండి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ మెట్ట చదును చేయబడును, వంకర మార్గములు. చాలా కాలం క్రితం ఆదాము సంతానం యొక్క స్థానములో గొప్ప బలిగా మరణించుటకు, వారి పాపమును అవమానము తొలగించుటకు పాపమెరుగని వ్యక్తిని పంపెదనని దేవుడు ప్రవక్తలకు బయలుపరిచెను. ఈ బలి ఆయనను నమ్మి దేవునితో సదాకాలం సహవాసము చేయగోరు వారికి మార్గమును తెరుచును. ప్రవక్తలు ఈ వ్యక్తిని మెస్సయ్యా అని పిలిచిరి. ప్రజలను రక్షించుటకు, వారికి రాజగుటకు, వారిని దేవుని నామములో చిరకాలము పాలించుటకు దేవుడు మెస్సయ్యాను పంపునని వారు చెప్పిరి. ఆయన వచ్చుటకు ఎన్నో వందల సంవత్సరాల మునిపే మెస్సయ్యా చేయు కార్యములు, ఆయనకి జరుగు సంగతులను గురించి ప్రవక్తలు చెప్పిరి. మెస్సయ్యాను దేవుడు నీవు నా కుమారుడవు అని ప్రకటించునని దావీదు అనబడు ఒక్క ప్రవక్త చెప్పెను. దేవుడు క్షమించునుగాక శరీర సంబంధమైన పుత్రత్వము అని ప్రవక్తల భావం కాదు. దేవుని కుమారుడు అను పేరు దేవునితో మెస్సయ్యా. నేను మీకు నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఇంకొకడు వచ్చుతున్నాడు. ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చు. చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసు మీద వ్రాలాడు. అప్పుడొక శబ్దం ఆకాశం నుండి ఇలా పలికింది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. సేవ ప్రారంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నుండి బయటికి రాగా ఆత్మచేత నింపబడి 40 దినములు అరణ్యములోనికి వెళ్లి అపవాది చేత శోధింపబడెను. అప్పుడు ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మార్చగలవేమో చూద్దాం. ఇలా రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని యొక్క ప్రతి మాట వలన జీవించును. సాతానుడు ఆయనను తీసుకుని వెళ్లి ఒక్క క్షణంలో భూలోక రాజ్యాలన్నీ చూపిస్తూ, ఈ అధికారమంతా నాది, ఈ మహిమంతా నీకిస్తాను. అది నాకు అప్పగించబడింది. అది నేను నా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు. నాకు మ్రొక్కితే ఇదంతా నీదే అవుతుంది. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయన్నే సేవించమని వ్రాయబడి ఉంది. మరల సాతానుడు ఆయనను యెరూషలేములోని దేవాలయ శిఖరంపై నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు. నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెబుతుందిగా. వారు ఏ రాయి తగులకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట. చెబుతుంది లేఖనం, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు. ఆయన బయలుదేరి తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వచ్చాడు. వారు ఆయనను ప్రవక్త అయిన యెషయా గ్రంథములోని ఒక భాగమును చదువుటకు పిలిచిరి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,
పేదలకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు తన ప్రజలను రక్షించుటకై సమయము ఆసన్నమైనదని ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు. ఇప్పుడు చదువుతుండగానే ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. లేఖనం నెరవేరిందా? కానీ మెస్సే ఒక్కడు మాత్రం ఈ ప్రవచనాలు నెరవేర్చగలడు. మాకెలా తెలుసు? ఈ సామెత మీరు చెప్తుంటారు కదా, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో. కపెర్నహూములో నీవే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు నీ స్వగ్రామంలో చేయవచ్చు కదా. మీతో చెప్పుచున్నాను, ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడు. ఆయనే మెస్సయ్య అని, దేవుని చేత అభిషేకింపబడినవాడని, వారిని రక్షించేందుకై పంపబడినాడని ఈ రీతిగా ప్రభు తానెవరో తెలియపరుచుకున్నాడు. అయితే యూదులు ఆయన మెస్సయ్యగా అంగీకరించలేదు. అందువల్ల వారు ఆయనను పర్వతం నుండి పడదోయాలని చూశారు. ఆయన ప్రశాంతంగా వారి మధ్య నుండి తన దారిని వెళ్లిపోయాడు. అక్కడి నుండి కపెర్నహూములోని గలిలయ అనే ప్రదేశానికి వచ్చాడు. రోమా ప్రభుత్వం ప్రజలను అణగదొక్కుతున్న రోజులు. ప్రజలు మెస్సయ్య రాకకై నిరీక్షణతో ఎదురుచూస్తున్నారు. అట్టి నిరంకుశత్వం నుండి వారికి విడుదల కావాలి. నీకు శాంతి కలుగు. మంచిది ప్రభువా. నీ పడవలో నన్ను ఎక్కించుకుంటావా సీమోను? తప్పకుండా. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్లారు. ఒకడు మత గురువు, మరి ఒకడు సుంకరి. మత గురువు నిలబడి ధీమాగా ఇలా ప్రార్థించాడు: దేవా నీకు వందనాలు. అందరిలా నేను పేరాశాపరుణ్ణి, కపటిని, వ్యభిచారిని కాదు. ఈ సుంకరి వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ నా రాబడిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. కానీ సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తే ధైర్యం కూడా లేక తన రొమ్ములు కొట్టుకునుచు, దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఇంటికి వెళుతూ వీరిరువురిలో ఎవరు దేవునితో సరైన సంబంధం కలిగి వెళ్లారు? మత గురువా? కాదు, సుంకరే. తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు, తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడతాడు. పడవను ముందు లోతునకు నడిపించండి. నీవు నీతో ఉన్నవారు మీ వలలు విసిరి చేపలు పట్టండి. ఓ బోధక, మేము రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేమిప్పుడు వలలు వేస్తాం. అరే యాకోబు, యాకోబు రండి. ఇక చాలు, ఇక చాలు.